ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, డే అంతా కూడా ఎంత కష్టంగా గడిచినా కూడా కనీసం ఒక రోజులో మనం ఉదయం లేవంగానే ధ్యానం చేసుకోవడం వల్ల ఆ రోజు చాలా సాఫీగా గడుస్తుంది అని చెప్పేసి అంటుంటారు. ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి చాలా రకాల ఎక్కడ లేనివన్నీ కూడా డిస్టర్బెన్సెస్ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. అసలు ఈ ధ్యానంలో చంచలంగా కాకుండా అచంచలంగా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి గురువు గారు? మనం పొద్దున్నే లేవగానే ఏదైతే మన మైండ్లో ఉంటుందో దాని ఇంపాక్ట్ ఆ రోజు మొత్తం మీద ఉంటుంది. మరలా మనం మంచం మీద పడుకోవడానికి సిద్ధమైనంత వరకు దాని ఇంపాక్ట్ గ్యారంటీ ఉంటూనే ఉంటుంది కదా. అవునండి. అందుకనే మన మునులు ఋషులు ఇవన్నీ కూడా మంచి ఆలోచనిచ్చారు. మనకు పొద్దున్నే లేవగానే ఏం చేయమని చెబుతాం? ఏదైనా భగవంతుడి స్వరూపాన్ని చూడమని చెబుతాం. భగవంతుడి ఫోటోలు, ఏ ఫోటోలు మళ్ళీ బెడ్రూమ్లో పెట్టుకోకూడదు, ఇదొక పెద్ద అనుమానాలు ఉంటాయి. కాబట్టి దీనికంటే కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలేతు సరస్వతి, అవునా? శ్లోకం ఉందా? శ్లోకాన్ని చూసుకొని చక్కగా చేతుల్లో చూసుకుంటే ఇప్పుడు మనకుండేటువంటి దారిద్ర్యం కావచ్చు, అదృష్టం కావచ్చు, రేఖలే కదా నాన్న, హస్తరేఖలే కదా. దీంట్లో ఉన్న లక్ష్మీ, సరస్వతి, గౌరీ ముగ్గురు ఉన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురు ఉన్నారు. ఇవి చూసుకొని ముందు నమస్కారం చేసుకొని కింద దిగేటప్పుడు కూడా కాలు మంచం మీద నుంచి కింద పెట్టేటప్పుడు కూడా శ్లోకం ఉంటుంది. అవునా? అంటే ఇన్ని శిఖరాలు, గోపురాలు ఇవన్నీ మోస్తున్నటువంటి భూమాత తల్లి, నీ మీద నేను కాలు పెడుతున్నాను అని చెప్పి ఒక శ్లోకం చెప్పుకొని కింద కాలు పెడతాం. ఇలాంటి ఆధ్యాత్మిక చింతన మన మైండ్లో మొదటి నుంచి ఉంటే ఆటోమేటిక్గా వీటితో పాటే మనం మొదలు పెడతాం. మన జీవితం కూడా ఆ రోజు సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ధ్యానం, పూజలో కూర్చున్న తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అసలు విపరీతమైనటువంటి ఆలోచన. పూజ చేస్తూ ఉంటారు, విష్ణు షట్కారో, పప్పేసావా, భూత భవ్య భవత్ ప్రభు, ఉప్పే కొద్దిగా వేయి, ఈ ఆలోచనలు. దీంతో పాటుగా పోనీ ఇవన్నీ వదిలేసిన పొద్దునే వంట చేసుకొని మేము పూజ చేసుకుంటామని కూర్చున్నా పిల్లవాడి డిగ్రీ పూర్తిగా అవుతుందో కాదో, ఎన్ని మార్కులు వస్తాయో రావు, వాడికి పాపం ఎన్ని సబ్జెక్టులు మిగిలిపోతాయో ఈ ఆలోచన, మా పిల్లవాడికి ఉద్యోగం వస్తుందో రాదో, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందో లేదో ఈ ఆలోచన. వీటన్నిటికీ మూలం ఒకటి ఉంటుంది నాన్న, శ్వాస మీద ధ్యాస. యోగా అంటాం కదా. యోగా అనేటువంటిది తర్వాత పేర్లు యోగా అనేటువంటి దీంతో ముందుకు తీసుకొచ్చారు. కానీ ప్రాణాయామం చేస్తాం మనం. పూజ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం మనం? ముక్కు పట్టుకోవడం చెబుతారు చాలామంది. ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామే వినియోగ. మంత్రం కూడా ఓం భూ, ఓం భువ కింద కుదులుతుంటాం, ఓం శువః, ఓం మహః పైకి పీల్చడం, కింద కుదలటం. మంత్రం కూడా అంతుందా అండి? జస్ట్ నార్మల్ గా చేసేస్తూ ఉంటాం. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఇట్లా ఒక వేలుతో ఇట్లా ముక్కు మూస్తానన్న, ఇలా పీల్చినప్పుడు ఈ ముక్కు మూసేసి ఈ ముక్కుతో ఎంతసేపు అయితే మనం ఇక్కడ గాలి పీల్చామో దానికి డబల్ టైం కింద కుదలాలి. ఈ ముక్కులోంచి పక్క ముక్కులోంచి కింద డబల్ టైం. ఒక 10 సెకండ్లు పైకి పీల్చాము, 20 సెకండ్స్ కింద కుదలాలి. అప్పుడు ఈ కడుపే కాదు, ఇది కూడా శుద్ధి పొందుతుంది. అసలు ప్రాణాయామం చేసేదే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు, మన మనస్సు శుద్ధి పొందడం కోసమే ప్రాణాయామం చేస్తాం పూజలు. ఇవన్నీ కూడా పూజలో జొప్పించారు మనకి. దేనికంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. దీంట్లో చూడండి, ఆచమనం ఏం చేస్తాం మనం? ఆచమనం చేసి కేశవనామాలు చెప్పుకున్న తర్వాత అక్షతలు కూడా వెనక్కి వేస్తాం. అవును, అక్షతలు ఎందుకండి చూసి ఇలా వెనక్కి వేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనం చూడండి, ఇట్లా తీసుకొని చాలా మంది ఇట్లా వేసుకుంటారు, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వేయాలి. అది వేయటం కూడా ఎలా అంటే ఇలా వాసన చూసి ఇలా వేస్తాం. దాంట్లో అర్థం కూడా మంచి అర్థం ఉంటుంది నాన్న. ఉత్తిష్టంతు అంటే ఏంటి? లేవండి. ఎవరిని? భూత పిశాచాహ, భూతాలు పిశాచాలు. ఏతే భూమి భారకాహ, నేను ఎక్కడైతే అక్షతలు చల్లానో అక్కడి నుంచి. ఏతేషాం, ఎందుకోసం? ఏతేషాం బ్రహ్మకర్మ సమారభే, నేను బ్రహ్మకర్మను చేయబోతున్నాను, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం. మంత్రం చదివేస్తున్నాం కానీ దాని అర్థం ఇప్పుడు తెలిసింది. మనం అక్షతలు ఎందుకు వేస్తాం? వాసన చూసి ఎందుకు వేయాలి అంటే, ఇక్కడ మన హిందూ ధర్మం ప్రకారం ఒక మనిషి వేసుకున్నటువంటి షర్టుకు పట్టినటువంటి చెమట ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తికి సంబంధించింది అనేది అది ఇండికేషన్ ఇస్తుంది. అవునా? అలాగే మన ఇంట్లో వాడేటువంటి ద్రవ్యాలు కొన్ని, ఇప్పుడు నాన్ వెజ్ వండేవి
దేవుడికి చేసేటప్పుడు అవి ఎందుకు ఉంటారు? దాంట్లో ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి అనేటువంటి లక్షణాలు ఉంటాయనే ఆలోచనతోనే కదా. అలానే ఇక్కడ శ్వాసతో మన అక్షతలు మనం ఓన్ చేసుకుంటున్నాం. మన శ్వాస తగిలినప్పుడు వాటికి మన ఇది వెళ్ళిపోతుంది, మన లక్షణాలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాడు కదా అక్షతలు వేసేది. వాళ్ళ జోలికి రాకుండా ఉండడం కోసం అక్షతలు మనం వాసన చూడాలి అంటాం. ఎవరు పూజ చేసుకుంటున్నారో వాళ్ళ వాసన చూసి వేస్తే వాళ్ళ జోలికి రాకుండా ఉంటాయి. భూత ప్రేత పిశాచాలంటే డైరెక్ట్ వచ్చి ఊవా అని అరుస్తూ కూర్చోవు. ఇప్పుడు వ్రతమే చేసుకుంటున్నాను అన్న, 20 మంది ఉంటారు చుట్టూ జనాలు, వాళ్ళ ముచ్చట్లు మన మైండ్లోకి రాకుండా ఉండేందుకు వాళ్ళే భూత ప్రేత పిశాచాలంటే ఆ ముచ్చట్లే. ఓకే. దాంతోపాటు మన మైండ్లో ఉండేటువంటి ఆలోచనలు, బ్రహ్మకర్మం చేస్తున్నాను నేను, దేవుడు పూజ చేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం. ఏదైతే చెడు ఉంటుందో, నెగిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో ఎనర్జీ, అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం పసుపుతో కలిపినటువంటి అక్షతలే వేస్తామండి అక్కడ. అవునా? అక్కడ వేయడం ద్వారా యాంటీబయోటిక్ అది. అక్కడి నుంచి వెనక నుంచి వచ్చేటువంటి గాలి కూడా వీడి ఆరోగ్యాన్ని ఇస్తుంది మళ్ళీ. దానికోసం అని చెప్పి అక్షతలు వేస్తాం. దాని తర్వాత ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం చేసిన తర్వాతనే పూజ మన సంకల్పం చెప్పుకోవడం మొదలు పెడతాం కదా. మరి ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఆటోమేటిక్గా ధ్యాస భగవంతుని మీద ఉంటుంది. దీంతో పాటు ప్రాణాయామం ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తేనే దాని పవిత్రత. ఓకే. 12ంటికి నా పరంత అయిపోయింది, స్నానం చేసి ఉతికి నైట్ వేసుకొని పూజ చేసుకుంటారు అంటే కాదు. మిట్ట మధ్యాహ్నం చేసేవన్నీ కూడా పితృకార్యాలే నాన్న. 11:30 తర్వాత నుంచి ప్రారంభించి ప్రతి కార్యం పితృకార్యంతోనే సమానమని చెప్తా. పితృకార్యాలు మిట్ట మధ్యాహ్నం చేస్తాం, అపరాహ్న సమయంలో చేస్తాం. అవునా? ఇప్పుడు మనం తద్దినం పెట్టేటప్పుడు కూడా చూడండి, ఇప్పుడు అష్టమి తిథి మధ్యాహ్నం 2 వరకు ఉంటే ఆ రోజున తద్దినం పెడతాం. పొద్దున 11 వరకే ఉంది, ముందు రోజే వస్తుంది కాబట్టి ముందు రోజే తద్దినం పెడతాం. కాబట్టి అపరాహ్న సమయంలో చనిపోయిన వాళ్ళ తిథి రావాలి తప్పనిసరిగా. ఆ రోజు చనిపోయిన తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి మధ్యాహ్న సమయంలో ఏ రోజు ఉంటే ఆ రోజు తద్దినం పెడతాం. అంటే అక్కడ ఏంటి, మధ్యాహ్న సమయంలో చేసేటువంటివి పితృకార్యాలు మాత్రమే చేస్తాం, దేవతా కార్యాలు చెయ్యం. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో మన జీవితం ఆ రోజంతా ప్రశాంతంగా గడవాలి అంటే తప్పనిసరిగా పొద్దునే స్నానం చేసి ప్రాణాయామం చేసుకుని పూజ చేసుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి. 100% ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100% ఉంటాయి. ఓకే. ప్రాణాయామం చేసిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100% ఉంటాయి. వాళ్ళు ఎలాంటి దాన్ని కూడా తొణకరు. నిజంగా ఒక మాట చెప్పానంటే, బ్రాహ్మణులు కూడా కష్టాలు ఉంటాయి నాన్న, నేను లేవని ఎవరికి చెప్పను. అవి ఎవరైతే చేయటం లేదో చేయవలసినటువంటి విధానం, సంధ్యావందనంతోనే మాకు ప్రాణాయామం మొదలవుతుంది కదా. ఓకే. అవునా? ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి తొనికిసలాటలు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. చేసిన వాడు ప్రశాంతంగా ఎన్ని కష్టాలు వచ్చినా కష్టమా రాని అయితే ఏంటి అన్నట్టుగానే ఉంటారు. కానీ కష్టం వచ్చింది అమ్మో అని చెప్పి మునిపోయేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు. ప్రాణాయామం చాలా విశేషమైనటువంటి ఒక అంశం కాబట్టి మనకి పూజలో దాన్ని ఒక పద్ధతిగా జొప్పించి మరీ మనకి అందజేశారు మన మునులు. అది తెల్లవారుజామున చేస్తే ఇంకా చాలా ఇప్పుడు పొద్దున వచ్చే గాలి కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది నాన్న. చాలా బాగుంటుందండి కదా. 4 గంటలకు వచ్చేటువంటి గాలి ఎంత బాగుంటుంది. ఆ గాలిని లోపల తీసుకోవడం వల్ల మన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అన్నీ కూడా సవ్యంగా పనిచేస్తాయి. మన మనస్సు ప్రశాంతంగా పనిచేస్తుంది. తద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. మనోవైకల్యం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి రోజు మొత్తం కూడా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇవి మిస్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని రకాల సమస్యలతోటి జీవితం సాగించాల్సి వస్తుంది. అంతే కదా నాన్న. చాలా బాగా తెలియజేశారు గురుగారు ధ్యానానికి సంబంధించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.